హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఉత్తర్వులు విడుదల. జూలై లోపు అన్నీ పూర్తి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇది ఒక అత్యంత కీలకమైన మరియు శుభవార్త అని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా కొత్త జిల్లాల ఏర్పాటు మరియు జోనల్ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పుల వల్ల ఉద్యోగుల క్యాడర్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను అయితే సిద్ధం చేసింది. మరి గత కొంతకాలంగా 13 జిల్లాల నుండి 26 జిల్లాలుగా రాష్ట్రం రూపాంతరం చెందిన తర్వాత ఉద్యోగుల స్థానికత మరియు వారి యొక్క సీనియారిటీ విషయంలో అనేక సందిగ్ధతలు నెలకొన్నాయి. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు 3 స్థాయిలలో ప్రత్యేక కమిటీలను అయితే ఏర్పాటు చేసింది. ఈ యొక్క కమిటీలు జిల్లా స్థాయి, హెచ్ఓడి స్థాయి మరియు సచివాలయ స్థాయిలో పనిచేస్తాయి. ప్రతి కమిటీకి నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించబడ్డాయి. వారు ఉద్యోగుల నుండి వచ్చే వినతులను స్వీకరించి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను అంచనా వేసి ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించవలసి ఉంటుంది. ఈ యొక్క నివేదికల ఆధారంగానే భవిష్యత్తులో ఉద్యోగుల సర్వీసు నిబంధనలు మరియు క్యాడర్ కేటాయింపులు అయితే జరుగుతాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి ఉత్తర్వులండి ముసాయిదాను సిద్ధం చేయటం ఒక చారిత్రాత్మక ఘట్టము. గతంలో 1975 మరియు తదుపరి సవరణల ప్రకారంగా ఉన్న ఉత్తర్వుల స్థానంలో ప్రస్తుతం 26 జిల్లాల అవసరాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025-26ను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఈ యొక్క కొత్త ఉత్తర్వుల వల్ల ఉద్యోగుల పదోన్నతులు మరియు బదిలీలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు అయితే లభిస్తాయి. దీనికి సంబంధించి వచ్చే నెల 5వ తేదీ వరకు గడువును పొడిగించడం ద్వారా లక్షలాది మంది ఉద్యోగులకు తమ కెరీర్ పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించుకోవటానికి ప్రభుత్వం గొప్ప అవకాశం అయితే కల్పించింది. మరి ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల భవిష్యత్తుపై సానుకూల ప్రభావం పడుతుందని, వారిలో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయని అధికారిక వర్గాలు ఆశావాహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. జోను వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం 3 రకాల క్యాడర్లను ప్రతిపాదించింది. ఇందులో మొదటిది జిల్లా క్యాడర్. జిల్లా క్యాడర్‌లో జూనియర్ అసిస్టెంట్ మరియు దానికి సమానమైన పోస్టులు అయితే ఉంటాయి. రెండవది జోనల్ క్యాడరు. ఇందులో సూపరింటెండెంట్ మరియు ఫస్ట్ లెవెల్ గెజెట్ ఆఫీసర్ స్థాయి పోస్టులైతే ఉంటాయి. మూడవది మల్టీ జోన్ క్యాడర్ అన్నమాట. ఇది డిప్యూటీ కలెక్టర్ వంటి అత్యున్నత స్థాయి అధికారులకైతే వర్తిస్తుంది. ఈ యొక్క విభజన వల్ల పరిపాలనలో పారదర్శకత పెరగటమే కాకుండా పదోన్నతుల ప్రక్రియ వేగవంతం అవుతుంది. అలాగే ప్రత్యక్ష నియామకాల విషయంలో కూడా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన నిరుద్యోగులకు మరియు స్థానిక ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందనే చెప్పవచ్చు. దీనివల్ల ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలోనే లేదా ఆ జోన్ పరిధిలోనే ఉద్యోగ అవకాశాలు పొందే వీలు ఉంటుంది. తద్వారా స్థానికులకు న్యాయం జరుగుతుంది అనైతే చెప్పవచ్చు. అయితే ఇటీవల జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిరంతరం సిద్ధంగా ఉందని, త్వరలోనే మరోసారి సంఘాల నేతలతో సమావేశమై తుది నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్య అధికారులు వెల్లడించారు. అమరావతి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల నుండి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారి వరకు అందరి క్యాడర్లను పునర్వ్యవస్థీకరించడం ద్వారా పరిపాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయటమే ఈ యొక్క మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశము. మరి వృత్తిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ వంటి గౌరవాలను అందించటం ద్వారా వారిని ప్రోత్సహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలో ఒక నూతన అధ్యాయం అనేది మొదలవుతుంది అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా 26 జిల్లాల వ్యవస్థకు అనుగుణంగా కొత్త క్యాడర్ మార్పులు మరియు జోనల్ పునర్వ్యవస్థీకరణ ప్రారంభం అయింది. జిల్లా, అలాగే హెచ్ఓడి మరియు సచివాలయ స్థాయిలో 3 ప్రత్యేక కమిటీల ఏర్పాటు. 1975 నాటి పాత ఉత్తర్వుల స్థానంలో నూతన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025-26 ముసాయిదా అనేది విడుదల. ఉద్యోగుల ప్రమోషన్లు మరియు బదిలీలకు సంబంధించి వచ్చే నెల 5వ తేదీ వరకు గడువు అయితే పొడిగింపు చేయడం జరిగింది. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో స్థానికులకు 95% పోస్టులు కేటాయించేలాగా రిజర్వేషన్ల విధానం అనేది తీసుకురావటము. అలాగే జిల్లా, జోనల్ మరియు మల్టీ జోనల్ అనే 3 స్థాయిలలో క్యాడర్ల విభజన. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల క్యాడర్ వ్యవస్థను మరియు జోనల్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ఇందుకోసం కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల ముసాయిదాను రూపొందించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 3 స్థాయిలలో కమిటీలను అయితే నియమించింది. పదోన్నతులు, బదిలీల గడువును పెంచడంతో పాటు స్థానికులకు 95% ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఉద్యోగులలో స్థిరత్వం మరియు పారదర్శకత అనేది తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఈ మార్పులు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కెరియర్ మరియు భవిష్యత్తుపై సానుకూల ప్రభావం అయితే చూపనున్నాయి. సో మరి ఇదిలా ఉంటే దీనిపై ఉద్యోగుల పెన్షన్ల స్పందన అయితే ఈ విధంగా అయితే ఉందండి. సో కొందరు ఈ విధంగా ఉద్యోగుల సరైన సమస్యలను తీర్చాలి. సరైన సమస్యలు తీర్చకుండా తప్పించుకోవడం ప్రభుత్వానికి తగదు అని అయితే అంటున్నారు. అలాగే మరికొందరు ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ సాలరీస్ అయితే పెంచాలి. అలాగే వారికి కూడా ఈ యొక్క పీఆర్సీ, డీఎన్ఎస్ అలవెన్స్ వర్తింపచేయాలని అయితే కోరుతున్నారు. ఇలాగే మరికొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ అంటే ఈ విధంగా బదిలీలు చేపట్టాలని అయితే కోరుతూ ఉన్నారనమాట. సో మరి ఈ విధంగా ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో మరికొందరు ఇప్పుడు మొదలు పెడితే ఎలక్షన్ ముందు అవుతాయి. సో వీళ్ళు చెప్పినవన్నీ అని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ విధంగా ఆలస్యం అవుతుందని. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను పునఃప్రారంభించడం కోసం ఉద్యోగులు కూడా పోరాడాలి. ఈ యొక్క విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా కొందరు ఆశించేవారు అయితే ఉన్నారనమాట. అలాగే జిల్లాతో పాటు మండలం ప్రాతిపదికన టీచింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది వారి సమస్యల గురించి కూడా ఒక్కొక్కరు వివరించడం జరిగిందనమాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్‌లో అయితే కింద కామెంట్ చేసి అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.